మన మెదడు రెగ్యులర్గా పాత వాటిని నిక్షిప్తం చేసుకుంటుంది, టైం వచ్చినప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. నేను మొన్ననే గుర్తు చేశా, తెలంగాణలో ఏదో పత్తి విత్తనాలకు సంబంధించి ఒక కొత్త రకం వెరైటీ లాస్ట్ ట్రిప్ బాగా సక్సెస్ అయిన వెరైటీ కోసం అందరూ ఎగబడుతున్నారు. అది ముందే తెలిసినా కూడా ప్రభుత్వం దాన్ని సమకూర్చడంలో ఫెయిల్ అయ్యింది, దానికోసం కొట్లాడుతున్నారు. అది రేవంత్కి సమస్య అవుతుంది. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఎరువుల కోసం, విత్తనాల కోసం, కిరసనాయిల కోసం, అలాగే చివరికి మనం కరెంటు బిల్లులు చెల్లించాలన్నా లేకపోతే మన ఏది ట్యాక్స్ చెల్లించాలన్నా హౌస్ ట్యాక్స్లు చెల్లించాలన్నా సరే బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అన్నీ మోడర్న్ అయిపోయినటువంటి దశలో జనాలందరూ అది మర్చిపోతున్న దశలో మళ్ళీ అది గుర్తు చెయ్యొద్దు, ప్రాబ్లం వస్తుందని. బట్ తాజాగా ఇదిగో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. అదేంటో తెలుసా? లైన్లో పాసు పుస్తకాలు క్యూ లైన్లో పెట్టినటువంటిది, జనం నుంచోలేక. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. పల్లె ప్రాంతాల్లో ఈ దృశ్యాలు బిగినైనవి. సంగారెడ్డి ఆందోళన మండలం జోగిపేటలో జనుము జీలుగా రాయితీ విత్తనాల కోసం రైతులు మండుటెండల్లో అవస్థలు పడటం, విత్తనాల కోసం పాస్బుక్లు క్యూ లైన్లో ఉంచడం అన్నటువంటిది ప్రారంభమైంది. ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రజల మైండ్లో మళ్ళీ ఫిక్స్ అయిపోయిందంటే ఇక మళ్ళీ కాంగ్రెస్కి అతిపెద్ద కష్టకాలం అవుతుంది.